స్కిన్ కేర్ మెయింటెనెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తప్పనిసరి అయిపోయింది. ఎందుకంటే మనం ఉండే ప్రొఫెషన్లో కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ, బయటకు వెళ్ళినా కానీ ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎప్పటికప్పుడు స్కిన్ కేర్లో అధునాతన పద్ధతులు అనేవి అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. దాని యొక్క రూపం కూడా మారుతూ ఉంది. అయితే ఇటీవలి కాలంలో వచ్చిన స్కిన్ కేర్ అప్డేట్స్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, టెక్ ఇన్ఫ్యూజ్డ్ బ్యూటీ. అంటే మనం వాడే స్కిన్ కేర్లో టెక్నాలజీ పాత్ర అనేది పెరిగింది. ఒకప్పుడు స్కిన్ చూసి మనం మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు వచ్చిన కొత్త పద్ధతుల వల్ల మన ఫేస్ని స్కాన్ చేసి ఏఐ అనాలిసిస్ చేసి స్కిన్లో ఉన్న ప్రాబ్లమ్స్ని మిషన్ ద్వారానే అనలైజ్ చేసి మన స్కిన్కి తగినట్టుగా సలహాలు ఇచ్చే విధంగా టెక్నాలజీ అనేది స్కిన్ కేర్ని ఇంపాక్ట్ చేయడం జరుగుతూ ఉంది. దాని తర్వాత సస్టైనబుల్ బ్యూటీ. అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హార్మ్ఫుల్ కానీ ఇంగ్రీడియంట్స్ తోటి స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే రిజల్ట్ వస్తుంది, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తగ్గిపోతాయి. దాని తర్వాత కస్టమైజబుల్ స్కిన్ కేర్. కస్టమైజబుల్ స్కిన్ కేర్ అంటే ఒకప్పుడు తెల్లగా అవ్వాలి అంటే ఒక మెడిసిన్ ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ఏమైంది అంటే ఆ మెడిసిన్ మన స్కిన్ టైప్కి సెట్ అవుతుందా లేదా, మన స్కిన్ టైప్ అనాలిసిస్ చేసి మన స్కిన్కి సూటబుల్ అవుతుందా లేదా, మనకున్న నీడ్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, మన స్కిన్ టైప్ ఏంటి, ఇవన్నీ కూడా అనలైజ్ చేసి మనకు ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏ పర్సన్కి ఆ పర్సన్కి కస్టమైజబుల్ స్కిన్ కేర్ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటుగా మైక్రోబయోమ్ ఫ్రెండ్లీ స్కిన్ కేర్. అంటే మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను కూడా ఒక మైక్రోబయోమ్ తోటి లింక్ అయి ఉంటుంది. ఇప్పుడు మన స్టమక్లో తీసుకున్నట్లయితే హెల్తీ బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే మన స్కిన్ కేర్ మీద కూడా హెల్తీ బ్యాక్టీరియా ఉండడం జరుగుతుంది. హార్ష్ ప్రొడక్ట్స్ వాడినప్పుడు ఆ బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోయి స్కిన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇటీవలి కాలంలో మైక్రోబయోమ్ మీద జరిగిన అనాలిసిస్ వల్ల ఆ మైక్రోబయోమ్ని అండర్స్టాండ్ చేసుకుని హెల్దీ బ్యాక్టీరియాని సస్టైన్ చేసే విధంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి డెవలప్ చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల హెల్దీ స్కిన్ టోన్ మెయింటైన్ చేయడానికి అవసరమైన విధంగా కొత్త ప్రొడక్ట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంది. అలాగే బ్లూ లైట్ ప్రొటెక్షన్. అంటే ఒకప్పుడు మనం బయటికి వెళ్తే సన్లైట్కి ఎలా అయితే ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళమో ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా మొబైల్ లైట్కి ఆ విధంగా ఎక్స్పోజ్ అవుతూ ఉన్నారు. మొబైల్లో ఉండే బ్లూ లైట్ అనేది ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పెంచి ఏజింగ్ చేంజెస్ రావడానికి హెల్ప్ అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కూడా బ్లూ లైట్ని డిఫెండ్ చేసే వైటమిన్ సి అనేది ఇంగ్రీడియంట్ వల్ల దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించి బ్లూ లైట్ డిఫెన్స్ ప్రొడక్ట్స్ అనేవి ఈ మధ్యకాలంలో రావడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఇటీవల కాలంలో వచ్చిన స్కిన్ కేర్ ట్రెండ్స్. మారిన జీవన విధానానికి తగినట్టుగా ఇది అప్డేట్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.